వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ రామాలయం ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని నగర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన వారి అభిమానులు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం అధ్యక్షులు మొదటగా గాంధీ రోడ్లోని రామాలయం వద్ద పాదాచారులకు అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చౌర్ సర్కిల్లోని పేద ప్రజలకు మరియు పాదాచారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలో గల వీరబ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో నిత్యావసర సరుకులతో పాటుగా పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత డ్యాం వద్ద గల వాసవి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసంఘం జిల్లా అధ్యక్షులు కన్నా కృష్ణ మాట్లాడుతూ చిట్టుమల్ల శ్రీనివాస్ జన్మదినం పురస్కరించుకుని ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, చిట్టుమల్ల శ్రీనివాస్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పేద ప్రజలకు సేవ అందించే విధంగా జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కన్నా కృష్ణతో పాటుగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం అధ్యక్షులు జిడిగే సాయి కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆకుల మహేర్, కోశాధికారి ఉప్పుల అమరేందర్, నాయకులు ఎలుగందల మునీందర్, తాటిపల్లి సుభాష్, పల్లెల కిరణ్, పల్లెల వేణుగోపాల్, కాచం రాజేశ్వర్, బొల్లం శ్రీనివాస్, ఏవి మల్లికార్జున్, కైలాసం నవీన్, రామిడి శ్రీధర్, పడకంటి శ్రీనివాస్, కొమరవెల్లి వెంకటేశం, రాచమల్ల భద్రయ్య, గంప శ్రీధర్, చిన్న గౌరిశెట్టి సాయి కృష్ణ, బొడ్ల సత్యనారాయణ మరియు ఆర్యవైశ్య కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిట్టుమల్ల శ్రీనివాస్ గారి 56వ పుట్టినరోజు సందర్భంగా టవర్ సర్కిల్లో మా కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. చిట్టుమల్ల శ్రీనివాస్ గారు మా వాసవి దేవాలయం యొక్క చైర్మన్ మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారు అనేక సాంఘిక, సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమంలో పాల్గొంటూ మా ఆర్యవైశ్య యువకుల్ని, ఆర్యవైశ్యుల్ని ముందుకు తీసుకోవడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి యొక్క జన్మదినోత్సవం జరుపుకోవడం మా అందరికి కూడా చాలా సంతోషకరం. ఈరోజు ఉదయం శ్రీ రామాలయం చైర్మన్ అండ్ మన వాసవి కన్యక చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ గారు యువజన సంఘం ఆధ్వర్యంలో పొద్దున అల్పాహారము, మధ్యాహ్నము ఈ టవర్ సర్కిల్ ప్రోగ్రాం అన్నదాన కార్యక్రమము, వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో అదేవిధంగా మన నిత్యావసర సరుకుల పంపిణీ, అదేవిధంగా ఇంకో వృద్ధాశ్రమంలో మన పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు జై వాసవి. ఈరోజు కరీంనగర్ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ అయిన చిట్టుమల్ల శ్రీనివాస్ మామగారి పుట్టినరోజు సందర్భంగా టవర్ సర్కిల్లో జిల్లా యోజన సంఘం ఆధ్వర్యంలో 300 మందికి అన్నదానం మరియు పండ్ల పంపిణీ మరియు పొద్దున టిఫిన్ల పంపిణీ, వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ అనేక కార్యక్రమాలు చేపట్టాము. వాసవి మాత కరుణాకటాక్షాలు ఎలవేళలా ఉండి ఆయన ఇంకో 100 మందికి 1000 మందికి ఇలానే సేవా కార్యక్రమాలు ముందుండి అన్నదానం చేసి